తాతలు నేతులు తాగారు, మా మూతులు నాకండి అన్నట్టుగానే ఉంది వైఎస్ఆర్సీపీ వ్యవహారం. సహజంగా వైకాపా అభిమానులు కానీ, ఆ పార్టీకి మద్దతిచ్చే వర్గాలు కానీ చెప్పుకునే ఒకే మాట మా అన్న పులిరా పులి అని. సోనియా గాంధీని ఎదురించాడని. అయితే ఆయన్ని పులి అన్న డైలాగ్ ఆ పార్టీ అభిమానుల నుంచి వినగానే గమ్యం సినిమాలో పులిబిడ్డ డైలాగ్ గుర్తుకొచ్చి నవ్వొస్తూ ఉంటుంది. ఎందుకంటే నిజంగా జగన్ సోనియా గాంధీని ఎదిరించారో లేదో తెలియదు కానీ బెయిల్ కోసం ఆమె వద్దకు రాయబారం పంపాడని ఏకంగా రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు షర్మిలని ప్రకటించారు. అదంతా పక్కన పెడితే పులివెందెల పులిగా పిలుచుకునే జగన్ వక్ఫ్ బిల్లు విషయంలో తప్పటడుగు వేశారు అని చెప్పక తప్పదు. లోక్సభలో యూపీఏకి మద్దతుగా ఓటు వేసి రాజ్యసభలో ఎన్డీఏకి మద్దతుగా నిలిచి చివరకు అటూ కాకుండా ఇటూ కాకుండా మిగిలిపోయాడు పులి, అదే జగన్. అయితే ఇప్పుడు ఈ లెక్కన ముస్లిం వర్గాలు తప్పుపడుతూ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయట. ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఓటేయడం అంటే జగన్ తన ఓటు బ్యాంక్ అయిన ముస్లింలను వ్యతిరేకిస్తున్న బిల్లుకు సై అన్నట్టే. కాస్త వెనక్కి వెళ్లి మనం కాంగ్రెస్ కాలాన్ని టచ్ చేస్తే బలమైన కాంగ్రెస్ ఓటు బ్యాంకుల్లో ముస్లిం ఓటు బ్యాంక్ ఒకటి అన్నది నిజం. అయితే ఆ వర్గానికి ప్రత్యేకంగా జగన్ అండ్ పార్టీ ఏమీ చేసింది లేకపోయినా వైసీపీని ముస్లింలు బలంగా నమ్ముతారు. దానికి కారణం వైసీపీపై నమ్మకం కాదు, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా ఆ పార్టీకి మల్లడం. అంత నమ్మకం పెట్టుకున్న జగన్ ఇప్పుడు ముస్లింస్ కి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీతో బంధం నడుపుతున్నారు. అదేంటి, జనసేన తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీతో బంధం నడుపుతున్నారు కదా అంటే ఆ ఇరు పార్టీలు ఓపెన్ గా మేమంతా ఒకే కూటమి అని చెప్పారు. పబ్లిక్ గా పొత్తులో ఉన్నారు. అదీ కాక వక్ఫ్ బిల్ విషయంలో చంద్రబాబు పంపిన సవరణలన్నింటినీ ఒకటి అరా మినహా కేంద్రం ఆమోదించింది. ఇక జగన్ విషయమే తీసుకుంటే ఆయన భారతీయ జనతా పార్టీతో నడుపుతున్న బంధం లీగల్ కాదు. కనీసం బంధంలో ఉన్నామన్నట్లుగా పబ్లిక్ గా చెప్పుకోలేరు. భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలతో కలిసి పాతాళానికి నెట్టేసిందని తెలిసినా బీజేపీ కాళ్లు వదిలిపెట్టలేనంత నిస్సహాయ బంధం అది. ఇప్పుడు జగన్ ఉన్న దుస్థితిని భారతీయ జనతా పార్టీ పక్కాగా ఉపయోగించుకుంటోంది. నేరుగా అడగకుండానే వచ్చి రాజ్యసభలో ఓటింగ్ సమయంలో వైసీపీ ఎంపీలు వక్ఫ్ బిల్లుకు మద్దతుగా ఓటేసినట్లుగా తెలిసింది. పరిమళ్ నత్వానీ మాత్రమే ఓటేశారని కథలు చెప్పి కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ 5 ఎంపీలు ఆ పని చేశారని లెక్కలు చెబుతున్నాయి. అయినా వైసీపీ ముస్లింలను నమ్మించేందుకు ప్రయత్నిస్తోంది. అటు భారతీయ జనతా పార్టీ కాళ్లు పట్టేసుకుని ఇటు ముస్లింల కోసం పోరాడుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అందరికీ అర్థమైంది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి జగన్ భయపడుతున్నాడు. అదీ కాక ముస్లింస్ ని జగన్ పచ్చిగా మోసం చేశాడు. అదేంటి, పులివెందెల పులి లాంటి జగన్ ని బీజేపీ భయపెట్టడమా? నో ఛాన్స్ అంటే పైకి ఎలా ఉన్నా భారతీయ జనతా పార్టీని ధిక్కరిస్తే రేపు జైలుకు పోతానేమో అన్న భయం జగన్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనపై ఉన్న నేరాలు ఘోరాలు ఏమీ క్షమించి వదిలేసేవి కావు. సో ఇవాళ కాకపోతే రేపైనా ఆయన జైలుకు పోవాల్సిందే, ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అయినా మరొకరైనా కొంతకాలం కాపాడగలుగుతారేమో కానీ ఎల్లకాలము కాదు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుల బలం ఉంది కనుక అడిగినప్పుడు అలా పార్టీకి ఎన్నికల సమయంలో ఆర్థికంగా అండగా నిలుస్తున్నాడు కనుక భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ జగన్ ని కాపాడుతోంది. రేపు రాజ్యసభలో లెక్క తగ్గుద్ది. అప్పుడు సాక్షాత్తు చనిపోయిన జగన్ ఆయన వైఎస్ఆర్ దిగి వచ్చిన జగన్ ని కేసుల నుంచి కాపాడటం మాత్రం కష్టమే. మరి ఇన్ని అరమరికలు పెట్టుకుని ఇన్ని తప్పులు పెట్టుకుని ఉన్న జగన్ కి ఇంకా మద్దతు ఇవ్వడం అంటే తప్పు చేస్తున్నట్లే. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మనకే అర్థమైపోతుంది. ఏది ఏమైనా జగన్ ముస్లిం వ్యతిరేకిగా చరిత్రలో నిలిచిపోతాడు అని చెప్పక తప్పదు.